హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక సరికొత్త రెసిపీ ఏంటంటే దొండకాయ పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి. దాని మేకింగ్ ప్రాసెస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందుగానే నేను మీకు చెప్తున్నాను. చూడండి, తరిగి పెట్టుకున్న దొండకాయలు నేనైతే కరెక్ట్గా ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే హస్బెండ్ కొంచెం సాల్ట్ కన్నా కానీ హాట్ అంటే ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, తిరగమాతకు వచ్చేసి తిరగమాత గింజలు, అండ్ ఎండుమిరపకాయ, 2 టమాటాలు, అండ్ ఇక్కడ ఉంది కదా మధ్యలో ఇది జీలకర్ర. సో ఈ కొన్ని ఐటమ్స్ తోటి నేను ఇప్పుడు దొండకాయ పచ్చిమిరపకాయలు టమాటోకాయ పచ్చడిని ఎలా మేక్ చేయాలో చూపిస్తాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను సరిపోయినంత ఆయిల్ని మాత్రమే వేసుకున్నాను. ఇలా పొగలొచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా పొగలొచ్చేస్తే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్టే, అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర, తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు చిన్నుల్లిపాయ, ఇప్పుడు పెద్దుల్లిపాయ, ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు 5 వేసాను నేను. ఇప్పుడు దొండకాయలు నాకు ఎందుకో సరిపోదు అనిపిస్తుంది కాబట్టి నేను 6 వేసాను పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం పసుపు. సో ఇప్పుడు తిప్పుకోవాలి. ఇప్పుడు వాటరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా పక్కాగా 40 ml దాకా వాటర్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 40 ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని, నేను చేసేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ప్రెషర్ కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయాలి. ఇప్పుడు మధ్యలో మూత తీసుకొని అయితే చూసుకుందాము ఎంతవరకు ఉడికింది ఏంటి అని. చూడండి, నేను వేసిన 40 ml ఆఫ్ వాటరు ఇంకా అంతే ఉన్నాయి. దొండకాయ అయితే ఇంకా ఉడికొచ్చింది. టమాటా కూడా బాగా ఉడికింది. సో మళ్ళీ నేను తిప్పుకొని కుక్కర్ మూత అయితే క్లోజ్ చేస్తున్నాను. అలా చేస్తూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది. చూడండి, కుక్కర్ మూత క్లోజ్ చేసి నేను మూత అయితే క్లోజ్ చేసేసాను. సో అది ఉడికేలోపు నేను ఇప్పుడు రైస్ అయితే వండుతున్నాను. నిన్న నేను కొంచెం రైస్ పోస్తేనే హస్బెండ్ అన్నారు చాలా ఎక్కువ రైస్ వేస్ట్ అయిపోతుంది అన్నారు. సో అయినా కానీ నేను బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం కరెక్ట్ క్వాంటిటీ చూసి పోస్తున్నాను. సో ఇక్కడ పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఈలోపు రైస్ కూడా ఉడుకుతూ ఉండిద్ది. అంతలోకి మళ్ళీ ఇక్కడ నేను ఎగ్స్ అయితే పెడుతున్నాను. మా వారు నా కోసం ఎగ్స్ ఉడకబెట్టేది కొన్నారనమాట. నేనే అడిగాను, కొనండి, నేను మళ్ళీ అన్ని కడుక్కోలేకపోతున్నానంటే నా కోసం ప్రేమతోటి ఇలా ఎగ్స్ ఉడకబెట్టేది అయితే కొన్నారు. దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయాలో మా వారు ఒక స్లిప్ ఇచ్చారు నాకు. ఆ స్లిప్ని వంటగదిలో ఇదిగోండి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూద్దాము 4 eggsకి ఎంత వాటర్ వేయాలో. ఇక్కడ కనిపిస్తుంది కదా, 4 eggsకి 66 ml ఆఫ్ వాటర్ వేయాలి.
సో దాన్ని బట్టి ఇప్పుడు నేను పెడతాను. ఇక్కడ చూడండి, నేను 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 66 ml కదా, సో అందుకని నేను ఇంకా మా వారు చెప్పారు 2 టైమ్స్గా వేసుకోమని. ఇంకొక 10 ml ప్లస్ 6 ml యాడ్ చేస్తా చూడండి. సో మిగిలిన వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా 66 ml వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 4 eggsని అయితే పెడుతున్నాను. 1 2 and 3 4. ఈ 4 eggsని నేను ఉడకపెడుతున్నాను చూడండి. ఇది క్లోజ్ చేయాలని చెప్పారు మా వారు. సో ఇక్కడ స్విచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇది ఉడకగానే ఆటోమేటిక్గా దానంతట అదే ఆఫ్ అయిపోతుందంట. చూద్దాము ఎలా ఉడుకుతుందో. ఏంది ఇదే ఫస్ట్ టైం. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే నేను పచ్చడి వేస్తాను చూడండి. సో ఇలా అయితే నేను పచ్చడి వేస్తున్నాను. పచ్చడి ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.